ఒక పక్కన రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకో పక్కన ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు కూడా రాయలసీమకి తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని. ఏమనంటే సైకో అంటాడు, నేను రాయలసీమ బిడ్డని. ఆయన రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ. ఇది నేను ఇప్పుడు కాదు చెప్తాం, పాదయాత్రలో కూడా నేను చెప్పా. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనందరం బిందు సైతం పైన ఆధారపడి ఉంటాం. 2014-19లో 90% సబ్సిడీతో మనం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఆ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా సబ్సిడీలు రద్దు చేశారు. ఇంకో పక్కన ఆయన సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకోపోతే మనుషులు చనిపోయారు. కనీసం వెళ్ళి ఆ కుటుంబాల్ని ఆనాడు పరామర్శించలేదు. కనీసం వాళ్ళకి అందించాల్సిన నష్టపరిహారం కూడా ఆనాడు అందజేయలేదు. ఇంతేకాదు, మనకు ఉన్న పరిశ్రమలు కూడా తరిమేశారు. ఒక అమర్ రాజా, ఒక జాకీ, ఇలాంటి అనేక పరిశ్రమలు కూడా తరిమేసే పరిస్థితి. ఇది మీ అందరికి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఏదో ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి, సంక్షేమం జరుగుతుంది, అన్నీ బాగున్నాయి, ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారంటే చాలా పొరపాటు. గతంలో జరిగిన విధ్వంసం కూడా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపైన ఉంది. 2025 మహానాడులో నేను చెప్పా, 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. దాంట్లో నా గుండెకి దగ్గరైన శాసనం కార్యకర్తనే మా అధినేత. ఇది కేవలం చెప్తాను కాదు, ఆచరిస్తున్నాం. మన జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుంది కార్యకర్తలు. ఎవరైతే బూత్లో కష్టపడ్డారో వాళ్ళని తీసుకొచ్చి అధ్యక్షులు వారు పక్కన కూర్చోబెడతాం జరిగింది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఏకంగా వేదిక ముందల కూర్చునే పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చూసాం ఒక తాతని, గుర్తున్నాడా? ఎవరు? అంజిరెడ్డి తాత. నామినేషన్ వేసేదానికి వెళ్ళినప్పుడు పేపర్ లాక్కున్నాడు, మీసాలు తిప్పి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడే, ఆ అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. తోట చంద్రయ్య మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జైగొట్టు, వాళ్ళ పార్టీకి జైగొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు కోల్పోయాడే, ఆ తోట చంద్రే మనందరికీ స్ఫూర్తి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఏకంగా రాజకీయ కక్షలో చనిపోయిన కుటుంబానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. తోట చంద్రే కొడుక్కి ఎన్ని కష్టాలు వచ్చినా చట్టాల్ని సవరించి శాసనసభ చట్టం పాస్ అవుతే శాసన మండలిలో వాళ్ళు అద్దుకున్నారు. 2 సార్లు తిరిగి పంపించినా చివరికి పాస్ చేపించి ఏకంగా వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత మన పార్టీది. అందుకే చెప్తున్నా, కార్యకర్తనే అధినేత అని చెప్పే విషయంలో ఎక్కడ మేము వెనకాడం. మన జోనల్ కోఆర్డినేటర్లు అందరితో మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డ్ సచివాలయంకి వెళ్ళినప్పుడు కానివ్వండి, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, గౌరవంగా వాళ్ళ నుంచి రండి సార్, కూర్చోండి, సమస్య ఏముంటే చెప్పండి, న్యాయబద్ధంగా ఉంటే అది పరిష్కరించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, అదే మనం కార్యకర్తలకు ఇచ్చే గౌరవం అని స్పష్టంగా చెప్తాం జరిగింది. అది ఆచరణలో తీసుకొచ్చే బాధ్యత మన పార్టీ, మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. మీ అందరు తెలుసు, 2024 ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఏర్పడిందో. ఈరోజు 2 సంవత్సరాల ఆదాయం పెంచి రూపాయి ఆదాయం వస్తే ₹40 ఖర్చు తీసుకొచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 4,000 రూపాయలు పెన్షన్ మనం ఇస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి డబ్బులు అందజేస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి హక్కు కల్పిస్తున్నాం. దీపం పథకం ద్వారా ఏకంగా 3 గ్యాస్ సిలిండర్లకి
డబ్బులు కూడా మనం వేసింది ఘనత. మత్స్యకారులకు డబ్బులు ఇస్తున్నాం, ఆటో డ్రైవర్లకి డబ్బులు ఇస్తున్నాం, ఏకంగా చేనేత సోదరులు కూడా డబ్బులు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అన్ని చేశామనట్లేదు, కానీ ఒక పట్టుదలతో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి, రెండు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేవలం సంక్షేమం చేస్తే, అది ఒకటే చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటే చాలా పొరపాటు. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి చేయాలి. మీరే చూసారు రోడ్లు ఎంత అద్భుతంగా మనం వేసాము. కేవలం గుంటలు పూడ్చేదానికి 2000 కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది. సో రెండు కలిసికట్టుగా తీసుకెళ్తున్నాం. చేసిన మంచి పనులు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. మీకు పెన్షన్ ఇస్తున్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం, నాకు ఓటేయండి అహంకారంతో మాడితే ప్రజలు ఒప్పుకోరు. మనం చూసాం 151 11 అయింది. దానికి ప్రధానమైన కారణం వాళ్ళకి ఆనాడు ఉన్న అహంకారం, ఇప్పుడు కూడా తగ్గల, దాని కూడా వస్తా. సో మనం అహంకారం వీడాలి, ఎవరికి అవసరం లేదు, తగ్గి ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ అందరిపైన ఉంది. నేను ఆనాడు కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. 2014లో ప్రమాద బీమా తీసుకొచ్చాం, 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఏకంగా అది 5 లక్షల రూపాయలు మనం చేస్తాం జరిగింది. ఈరోజు ఒక్కసారి మనం కార్యకర్తలందరూ ఆలోచించాలి. కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చుకు పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, గతంలో మన పైన పెట్టిన దొంగ కేసులన్నీ ఒక పద్ధతి ప్రకారం తీపిస్తున్నాం. ఇప్పటికీ 80% కేసులు తీపిస్తాం జరిగింది. ఇక్కడున్న కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నా, మన అధికారంలో ఉన్నాం, కేసులుంటే పర్వాలేదంటే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఇబ్బంది పడతాం. ఎవరైతే మన పైన దొంగ కేసులు పెట్టారో ఆ వివరాలన్నీ తీసుకురండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటంతో పాటు ఆ కేసులు కూడా తీపిచ్చే బాధ్యత మేము పార్టీ ఆఫీస్లో తీసుకుంటున్నాం. పెండింగ్ నీరు చెట్టు బిల్లు, ఉపాధి హామీ బిల్లు కూడా క్లియర్ చేశాం. మాకున్న సమాచారం మేరకు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడన్నా మిస్ అయి ఉంటే రండి, పార్టీ ఆఫీస్ వెళ్ళండి, అక్కడ మనోళ్ళు ఉన్నారు, పల్లా గారు ఉంటారు, నేనుంటా. పెండింగ్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి, అది పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాం.